రూపాయలకే కేబుల్, ఇంటర్నెట్, ల్యాండ్ ఫోన్. రాష్ట్ర ప్రభుత్వ అద్భుత ఆవిష్కరణ ఇది. ప్రజల ఆనందమే ప్రభుత్వ పనితీరుకు గీటురాయి అంటున్న సర్కార్ అతి తక్కువ వ్యయంతో ప్రతి కుటుంబానికి విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించే ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఆ ఆలోచనలకు ప్రతిరూపమే ఏపీ ఫైబర్ గ్రిడ్. కేంద్రం ప్రకటించిన డిజిటల్ ఇండియాను అక్షరాల ఆచరణలో పెడుతూ ప్రతి ఇంటిని ఆప్టికల్ ఫైబర్తో అనుసంధానిస్తోంది. ఇంటింటికి ఇంటర్నెట్తో నవ్యాంధ్ర నూతన వరవడి సృష్టించబోతోంది. కేవలం రూ149కే ప్రతి ఇంటికి కేబుల్, ఇంటర్నెట్, ల్యాండ్లైన్ కనెక్షన్లు అందించనుంది. ప్రతి ఇంటికి బ్రాడ్బ్యాండ్ సేవలే లక్ష్యంగా కేంద్రం డిజిటల్ ఇండియాని పిలుపునిస్తే రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే అందిపుచ్చుకుంది. ఎవరి కోసమూ ఆగకుండా రాష్ట్రమంతటా సొంతంగా ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు ఏర్పాటు చేసింది. ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు 22,000 కిలోమీటర్ల మేర ఫైబర్ లైన్లతో ఘనత సాధించింది. విద్యుత్ స్తంభాలను ఉపయోగించుకుని కేవలం 330 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించిన ఈ నమూనా దేశానికే మోడల్గా నిలిచింది. ఈ ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో ప్రశంసించింది. ఏపీ ఫైబర్ నెట్ ప్రధాన కేంద్రం విశాఖలో ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రలో ప్రారంభించిన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. 2018 కల్లా గృహ వినియోగదారులకు 15 నుంచి 20 MBPS, వ్యాపార వాణిజ్య సంస్థలకు 100 MBPS నుంచి 1 GBPS వేగంతో ఇంటర్నెట్ సేవలు అందించడం ఫైబర్ గ్రిడ్ లక్ష్యం. రాష్ట్రంలోని 2,449 విద్యుత్ సబ్స్టేషన్ల ద్వారా స్థానిక కేబుల్ ఆపరేటర్లకే కనెక్టివిటీ అందిస్తారు. ప్రభుత్వ అనుమతితో ప్రతి ఇంటికి కనెక్టివిటీ ఇస్తారు. తూర్పుగోదావరి జిల్లా మోరీ గ్రామంలో ఇప్పటికే 100% సేవలు అందుతున్నాయి. ప్రకాశం జిల్లాలోనూ ప్రయోగాత్మకంగా ఫైబర్ నెట్ సేవలు అందిస్తున్నారు. ఇంటర్నెట్, ఐపీటీవీ, టెలిఫోన్ సేవలకు అవసరమైన రౌటర్ సహా 2 సెట్టాప్ బాక్సులను ప్రభుత్వమే రాయితీతో అందించనుంది. బహిరంగ మార్కెట్లో 14,500 విలువ చేసే బాక్సులను ప్రభుత్వం 4,000కే ఇవ్వనుంది. వినియోగదారులు ఒకేసారి 4,000 చెల్లించి బాక్సులు తీసుకోవచ్చు. లేకుంటే ముందుగా 1,700 చెల్లించి తర్వాత నెలకు 99 రూపాయలతో 3 ఏళ్ల పాటు, లేదా తొలుత 500 రూపాయలు చెల్లించి తర్వాత నెలకు 99 చొప్పున 4 ఏళ్ల పాటు వాయిదా పద్ధతిలో చెల్లించవచ్చు. వినియోగదారుడు ఫైబర్ ఫోన్ నుంచి మరో ఫైబర్ ఫోనుకు ఉచితంగా కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఇతర కంపెనీల ల్యాండ్లైన్లకు నిమిషానికి 50 పైసలు, మొబైల్స్ కు రూపాయి వరకు ధరలు నిర్ణయించారు. ఫైబర్ నెట్ నుంచి కొన్ని సినిమాలు ఉచితంగా చూడవచ్చు. అలాగే ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రజలతో నేరుగా అనుసంధానం అయ్యేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కలగనుంది. ఫైబర్ గ్రిడ్ లో టెలివిజన్ ఛానల్ సర్వే అనే యాప్ ఉంటుంది. దీని ద్వారా ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలపై ప్రజాభిప్రాయం తెలుసుకునే వీలుంది. ఫైబర్ గ్రిడ్ ప్రసారాల ద్వారా ప్రభుత్వ పథకాలు, అభిప్రాయాలకు విస్తృత ప్రచారం కల్పించే అవకాశమూ లభిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాంతాల వారీగా సహాయక చర్యలు చేపట్టేందుకు, ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఫైబర్ గ్రిడ్ ఛానల్ ఉపయోగపడనుంది.